ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి మాటను మన హృదయములో భద్రం చేసుకోవాలి. నీ హృదయములో కూడా భద్రం చేసుకోవడం మంచిది. నిజమే, దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, మన అవసరాలు తీరుస్తూ ఉన్నాడు. ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన మనల్ని విడిపించి నడిపిస్తూ మరిచిపోకుండా ప్రతి చిన్న చిన్న అవసరాలు కూడా పట్టించుకుంటూ వస్తున్నాడు. అందుకే మరిచిపోలేదు అన్న మాటకు మరో అర్థం ఏమిటంటే, ఆయన మనసు నిండా మనమే ఉన్నాము. అంటే ఒక్క క్షణం కూడా ఆయన తలంపుల్లో మనం లేకపోవడం అనేది జరగదు. కొన్ని ప్రత్యేక సమయాల్లో అయితే దేవుడు మనలను ఎంతగా పట్టించుకుంటున్నాడో అన్నది మరీ స్పష్టంగా గమనిస్తాం. హృదయం ఉప్పొంగుతున్న కృతజ్ఞతా భావంతో ఆ సమయాలను మనం తలపోసుకుంటూ ఉందాం. మనం చదువుకున్న వాక్య ధ్యానములోని 2వ భాగం మొదటి భాగానికి పర్యవసానం మన దేవుడు మార్పు లేనివాడు కాబట్టి గతములో ఆయన మనలను ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మరిచిపోకుండా పట్టించుకుంటాడు. ఆయన మనల్ని పట్టించుకుంటాడు అంటే మనల్ని ఆశీర్వదిస్తాడని అర్థం. అయితే కేవలం ఈ హేతుబద్ధమైన ఈ ఆలోచనలతోనే మనం సరిపెట్టుకోనక్కర్లేదు. కానీ దైవావేశముతో పలకబడిన ప్రవచనం మనకుంది. ఆయన మమ్మును ఆశీర్వదించును అన్న మాటలు పరిశుద్ధాత్మ అధికారముతో ముద్రించబడ్డాయి. వర్ణింపలేని గొప్ప సంగతులు మనకున్నాయని దీని అర్థం. ఈ వాగ్దానములోని ప్రత్యేకత ఏమిటంటే, మనం ఎప్పటికీ ఈ వాగ్దానపు చివరి భాగాన్ని చూడలేం. అంటే అది నిత్యమైన వాగ్దానం అన్నమాట. దేవునిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం ఇలా చెప్పుదాం: నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మమ్మల్ని మర్చిపోయేవారు కాదు, మీరు మమ్మల్ని ఆశీర్వదించేవారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము మీ యొక్క అరచేతుల్లో చెక్కబడిన వారు, మేము మీ
మనసు నిండా గుండె నిండా ఉండబడిన వారు మా పట్ల మీరు చూపే ఆ ప్రేమకు, ఆ కృపకు తల వంచి నమస్కరిస్తూ నిండు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.